నమస్తే, వెల్కమ్ టు రాయల్ టీవీ రైతు. ముందుగా చాలామంది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, నారు పీకేటప్పుడు చాలా వరకు ఈ వేర్లు అనేది ఊడిపోతూ ఉన్నాయి. అయితే ఊడిపోకుండా నారు పీకాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నాటు వేసేటప్పుడు మనం నారు పీకేటప్పుడు ఏం చేయాలి ముందుగానంటే, ఆ నారుమడి ఏదైతే ఉంటుందో దానికి మొదటగా నీళ్లు పెట్టుకున్న తర్వాత ఒక 1/2 kg దొడ్డుప్పు, ఏదైతే మనం కొన్ని ప్రాంతాల్లో కల్లుప్పు అంటారు, కొన్ని ప్రాంతాల్లో దొడ్డుప్పు అంటారు. దొడ్డు యొక్క ఉప్పును, ఆ దొడ్డుప్పును ఒక 1/2 kg ఉప్పును కంప్లీట్గా కూడా నార్మల్లో చల్లుకోవాలి. చల్లుకొని సుమారుగా ఒక 30 minutes అంటే ఒక అర్ధగంట కానీ ఒక గంట సేపు కానీ ఆగిన తర్వాత నారును పీకినట్లయితే ఏరు తెగిపోకుండా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల ఎక్కువ శాతం నారు ఏనుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఉప్పు ఎందుకు అనంటే ఆ ఉప్పులో ఉన్నటువంటి విటమిన్స్ దీనికి నారుకు తగలడం వల్ల ఈ ఏరు అనేది సులువుగా అంటే తెగిపోకుండా డైరెక్ట్గా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దీనికి ఏంటి అంటే బెస్ట్ సొల్యూషన్ ఉప్పు వేయడం వల్ల ఈజీగా, దొడ్డుప్పు వేయడం వల్ల ఈజీగా అనేది నారు వస్తుంది. అండ్ దాంతోపాటుగా పీకేటప్పుడు అంటే నారు ఈ విధంగా మనం ఏ విధంగానైతే భూమి నుంచి తీస్తామో తీసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఈజీగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి.